ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి భీమేశ్వర ఆలయంలో ఉన్నాము. మరి గత 3 ఏళ్లుగా ఈ ఆలయంలో అయ్యప్ప స్వాములు ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడే దీక్షతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరి ఈ దీక్షల ఉద్దేశం ఏంటి? అసలు అయ్యప్ప స్వామి అనేది ఒక నిష్ఠతో కూడుకున్నటువంటి దీక్ష ఇది. మరి ఈ దీక్షలో మనతో పాటు ఈ ఆలయంలో స్వాములు ఉన్నారు. ఈ స్వాములు చాలా సీనియర్ స్వాములు. మరి ఈ దీక్షల వల్ల లాభాలేంటి? ఈ దీక్ష తీసుకోవడం ద్వారా శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎలాంటి అనుభూతి ఉంటుందని చెప్పి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారు? అసలు ఈ దీక్ష తీసుకోవడం ద్వారా అసలు ఏంటి? స్వామి శరణం స్వామి. ముందుగా నేను ఒక హిందువుగా పుట్టినందుకు గర్వపడుతున్నాను స్వామి. స్వామి శరణం స్వామి. నేను గత 25 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటున్నాను స్వామి. మరి అన్ని దీక్షలలో అయ్యప్ప స్వామి దీక్ష కొంచెం కఠినమైనది స్వామి, పవిత్రమైనది స్వామి. మరి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం వలన సైన్స్ ప్రకారం కానీ స్వామి, మనం చన్నీటి స్నానం కానీ, నేల మీద పడుకోవడం కానీ, పాదరక్షలు లేకుండా నడవడం వల్ల కానీ సైన్స్ ప్రకారంగా మనకి ఎంతో ఆరోగ్యానికి ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక భక్తితో పాటు ఇది కూడా స్వాములందరికీ బాగా సహాయపడుతుంది. కాబట్టి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములందరికీ దాదాపుగా కోరిన కోరికలన్నీ దాదాపుగా నెరవేరిన స్వామి. నేను కూడా ఎన్నో కష్టాల నుంచి అనుభవించి అయ్యప్ప స్వామి దీక్షలో చాలా సంతృప్తికరంగా ఉన్నాను స్వామి. మరి నాతోటి పాటు ఈ కుటీరంలో నాకు గురుస్వాములు ఉండే స్వామి. మరి వారికి సహాయ సహకారాలు అందక, వారికి బాడీ సహకరించక ఉన్నందున నేను ఈ ఆశ్రమంలో గత 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ నా శిష్యులు కానీ నా పక్కన ఉన్న స్వాముల సహకారంతో అయ్యప్ప స్వామి తీసుకొని చాలా సంతోషంగా ఉన్నాము స్వామి. స్వామి శరణాయం. చెప్పండి స్వామి, మీరు ఎన్ని సంవత్సరాల నుండి దీక్ష తీసుకుంటున్నారు? స్వామి శరణం. ఈ సంవత్సరం 18వ సారి స్వామి. నాది 2005 నుండి స్వామి శరణం. ఆరోగ్యపరంగా చూస్తే వ్యక్తిగతంగా మానసికంగా కొంత ప్రశాంతంగా ఉంటుంది స్వామి. దినచర్యలో రోజువారీ 365 రోజుల్లో ఇది ఒక 41 రోజు ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా ఎంతో తృప్తినిచ్చింది స్వామి. స్వామి శరణం. సీనియర్ గురుస్వామి రత్నగిరి జాన రమేష్ స్వామి ఉన్నారు. మరి 3 ఏళ్లుగా ఇక్కడ నిత్యానందం కొనసాగుతుంది. మరి దాతల సహకారం ఏ విధంగా ఉంది, మరి స్వాముల సహకారం కూడా ఏ విధంగా ఉన్నదని తెలుసుకుందాం. స్వామి శరణం. ఇక్కడ అయ్యప్ప స్వామి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా దిగ్విజయంగా స్వాముల సహకారం, దాతల సహకారంతో చేస్తున్నాము. ఇక్కడ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన స్వాములు మధ్యాహ్నం ఒంటిపూట భిక్ష చేసేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలా వ్యవసాయ అనుకూలమైన పని రోజులు కాబట్టి ఈ సమయంలో రైతులు తమ వ్యవసాయ పనులను చేస్తున్నారు. అలాగే స్వాములు కూడా తమ వ్యవసాయ పనులలో తలములకనై ఉంటారు. అలాంటప్పుడు భిక్ష చేసుకుంటానికి రోజు మధ్యాహ్నం 1 గంటకు భిక్ష తయారు చేయాలంటే ఇబ్బంది పడేవారు. ఈ విషయాన్ని గమనించి మేము కొంతమంది గురుస్వాములు, నేను, తిరుపతి స్వామి, సంపత్ స్వామి, భగత్ సింగ్ స్వామి, ఇలా వెంకన్న స్వామి, కుమారస్వామి స్వామి, ప్రవీణ్ స్వామి, మహేందర్ స్వామి, ఇలా మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన రైతులను, అయ్యప్ప స్వాములను వారిని విచారించి ఇక్కడ ఒక సమావేశాన్ని భీమదేవరపల్లి భీమేశ్వరాలను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో రోజు మధ్యాహ్నం 1 గంటకు మనం ఒకటే పూట ఒంటిపూట భిక్ష కాబట్టి ఆ భిక్షను మనం స్వాములకు దిగ్విజయంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ గత 4 సంవత్సరాల క్రితం ఒక నిర్ణయం తీసుకున్నాం. దీనికి ఎట్లా చేయాలనే ఒక ప్రణాళికను రూపొందించాము. ఆ ప్రణాళికాబద్ధంగా స్వాములకు గత 3 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని సమకూరుస్తున్నాము. నిత్యాన్నదానం అంటే కేవలం ఒక పూట ఉంటుంది కాబట్టి ఏదో పప్పు చారు పోసి అట్లా విధంగా కాకుండా దాతల సహకారాన్ని మేము తీసుకోవాలని ముందుగా నిర్ణయించుకున్నాము. ఈ నిత్యాన్నదాన పథకానికి గౌరవనీయులు కావేరీ సీడ్స్ ఎండి గుండవర భాస్కరరావు వనజాదేవి దంపతుల స్ఫూర్తి తీసుకొని వారి కావేరీ సీడ్స్ ఏజిఎం పామెన్ స్వాతి సుమర్రావు దంపతులు మా నిత్యాన్నదాన కార్యక్రమం శాశ్వత చందాదారులుగా నిలుస్తున్నారు. వారు ప్రతి సంవత్సరం ఈ స్వాములకు అయ్యే భిక్షకు అయ్యే భిక్షాన్ని మొత్తం అన్నాన్ని మొత్తం వారే సమకూరుస్తున్నారు. దాదాపుగా ప్రతి సంవత్సరం 15 నుంచి 18 క్వింటాల వరకు బియ్యం ఇస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కొత్తగా వారు 10 నూనె పీపలు, ఒక 30-40 కిలోల పప్పు దినుసులు వారు సహాయ సహకారాలు అందించారు. దాంతో మా స్వాములందరూ తృప్తిగా భోజనం చేస్తూ అన్నదాతలను దీవిస్తూ పోతున్నారు. అంతేకాకుండా స్వాములు వారి ఒక దాత వారే కాకుండా స్వాములు వారి పుట్టినరోజు లేకుండా పెళ్లి రోజు ఇలా కొంతమంది స్వాములు కూడా వారి ఆ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాగించేందుకు మా
మండలం ఉన్న స్వాములు అందరూ ఇక్కడికి వచ్చి భోజనం చేసిపోతున్నారు. మా మండలంలోని రత్నగిరి, భీమదేవరపల్లి, గట్లనరసింగాపూర్, ముల్కనూరు, కొత్తపల్లి తండ, మల్లారం తదితర గ్రామాల నుంచి స్వాములు వచ్చి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. ప్రతిరోజు టెన్షన్గా తూచా తప్పకుండా మధ్యాహ్నం 1 గంటకు మా భిక్ష ప్రారంభమవుతుంది. ఒక అన్నం, ఒక కర్రీ, ఒక పప్పు, సాంబారు, చట్నీ, పెరుగు, పాపడు, స్వీటు ఇలా అన్ని రకాలను అయ్యప్ప స్వాములకు తృప్తిగా పంచభక్ష పరిమాణాలతో వారికి భోజనం పెడుతూ స్వాములను కడుపు నిండా భిక్ష చేస్తూ వారికి ఇక్కడి పాంపి సాగడం జరుగుతుంది. అలాగే దాతలు కొంతమంది ముందుకు వచ్చి వారు చేసుకుని వారి పెళ్లి రోజు కానీ అలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కానీ వారు పాదాలు తీసుకొని స్వాములకు వారు తోచినంత ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇలా మా నిత్యాన్నదాన పథకాన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. స్వామి శరణం. మా గట్లనరసింగాపురం స్వామి, నా 27వ సంవత్సరం పూజ స్వామి, మాలధారణ స్వామి, నా పేరు సంపత్ స్వామి. మాది గట్లనరసింగాపురం. ఇక్కడ నిత్యాన్నదానం లోపల మేము ఫస్ట్ ఒక కమిటీ లాగా వేసుకొని గత 4 సంవత్సరాల క్రితం ఒక మండలం నుంచి ప్రతి ఒక్క విలేజ్ నుంచి ఒక్కొక్కరిని తీసుకోవడం జరిగింది ఇక్కడికి. అందరి సమక్షం లోపల దీన్ని ఎట్లా చేద్దాం, దీన్ని ఎట్లా చేయాలి, దిగ్విజయంగా చేయాలనే ఉద్దేశంతో మనం ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో అందరం కలిసి దీనికి చందాలు వసూలు చేసుకుంటూ మనం నిత్యాన్నదానం పెట్టాలి. ఇంతకుముందు ఎట్లుండే అంటే మాకు ఎక్కడెక్కడో భిక్షలు అవుతుంటే మేము మా ఇళ్ళలో చేసుకోవడం లేకపోతే కుటీలలో చేసుకోవడం ఇబ్బందులు అయ్యేది. అట్లా కాకుండా అందరం ఒకే చోట ఉండి భోజనం చేసుకుంటే మనకు ఒక మండలం యూనిట్గా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. దిగ్విజయంగా అందరి దాతల సహకారంతో మా గట్లనరసింగాపూర్కి చెందినటువంటి పామెర స్వాతి సుమన్రావు గారు, కావేరి సీట్స్ ఏజిఎం గారు, వారు ఎండీ గారు అయినటువంటి భాస్కర్రావు వనజాదేవిల ప్రోద్బలంతో వారి ఆశీర్వాదంతో వారు దిగ్విజయంగా మాకు శాశ్వత చందాలుగా ఉంటానని మాకు మాట ఇచ్చినాడు. అదేవిధంగా మాకు కావాల్సినటువంటి సామాగ్రి మొత్తం వంట సామాగ్రి కానివ్వండి, మాకు బియ్యం కానివ్వండి, పప్పులు కానివ్వండి, నూనెలు కానీ ప్రతి సంవత్సరం మాకు బియ్యం ఇస్తాను ఒప్పుకోండి స్వామి. కానీ కాకపోతే ఈ సంవత్సరం మాకు ఇబ్బంది అవుతుందని అడగడం. ఈ సంవత్సరం మీకు ఇంకేమైనా కావాలంటే ఇస్తా అని చెప్పని అడగమన్నాడు. మళ్ళీ ఈ సంవత్సరం మేము పోయిన తర్వాత కూడా మాకు ఒక 10 టిన్నుల ఆయిల్ క్యాన్లు, 30 కిలోల పప్పులు కావాలని అడిగాము స్వామి. ఆ స్వామి శరణం. ఆ స్వామివారు కూడా మా మీద కనికరించి మా అయ్యప్పలకు మీకు ఎంతగాని పెడతా స్వామి, మీరు వెనుక తీయకండి, మీరు పెట్టేది ఇప్పుడు మాకు ప్రతి నిత్యం రోజు 150 మంది భక్తులు మా దగ్గరికి వచ్చి అయ్యప్ప స్వామిని భిక్ష చేస్తున్నారు స్వామి. అట్లా కాకుండా మీరు 300 మందిని చేయండి స్వామి, 300 మంది భిక్ష పెట్టాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నా స్వామి. మీకు మీరు 300 మందికి కానీ భిక్ష పెట్టాలని చెప్పి స్వామివారు మాకు మాట్లాడడం జరిగింది. అతి త్వరలో కూడా మాకు స్వామివారు సుమన్రావు గారు మాకు ఖచ్చితంగా టెంపుల్ కూడా కట్టిస్తానని మాట ఇచ్చింది స్వామి. పెద్ద ఎత్తున ఎంత పెద్ద టెంపుల్ అయినా సరే మీకు నేను సహకరిస్తా స్వామి. పెద్ద టెంపుల్ అయ్యప్ప టెంపుల్ అయ్యార్ క్షేత్రంలాగానే మీకు ఉండే విధంగా నేను అయ్యార్ క్షేత్రం కట్టిస్తాను కూడా మాట ఇచ్చింది స్వామి. త్వరలో అది కూడా మాకు పూర్తి చేస్తాడని ఆశాభావంతో ఉన్నాం స్వామి. ఇక్కడ నుంచి అది హరిహర క్షేత్రంలోనే మేము భిక్ష అనేది స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం స్వామి. ఇంతవరకు మాకు సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ఈ మండల అయ్యప్ప సొసైటీ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ఆరోగ్యాలు అశ్చర్యాలు కలిగి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మాకు ఇచ్చినందుకు అవకాశానికి సద్వినియోగం చేసుకుంటామని మరొకసారి విన్నవిస్తున్నాం. Hare